నమస్కారం, నా పేరు మోనికా. వెల్కమ్ టు NSTV న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతిని పురస్కరించుకుని సుపరిపాలనా దినోత్సవం సందర్భంగా నవీపేట మండల బీజేపీ శాఖ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం ఆయన జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధన కొరకు యువత ముందుంటారని స్పష్టం చేశారు. దేశ ప్రజలకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సుపరిపాలన దినం పేరిట, ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు జన్మించి ఈ రోజుకి 100 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా దేశం మొత్తం మీద వారి పేరు మీద సుపరిపాలన దినం అని చెప్పి ఏర్పాటు చేసి సంవత్సరం కాలం పాటు వారు చేసినటువంటి సేవలను గుర్తిస్తూ వారి దేశం కోసం పరితపించి ఈ దేశాన్ని ఎప్పటికీ అగ్రగామిగా ఉంచాలి, నా దేశం ఎప్పుడు కూడా ప్రపంచ దేశాలతో పోటీపడే ఉద్దేశంతో వారు ఎన్నో కార్యక్రమాలను చేసి ఈరోజు ఈ దేశ అభివృద్ధికి తన వంతు నిర్విరామ పోరాటం చేసి ఈరోజు మన మధ్య లేకుండా పోయారు. లేకున్నా వారి సేవలు నిరంతరం గుర్తుంచుకుంటూ వారిని ఎప్పుడు కూడా మన మధ్యలో తలుచుకుంటూ వారు చేసినటువంటి సేవా కార్యక్రమం ప్రజలందరికీ తెలియ ఉద్దేశంతో ఏదైతే పార్టీ ఇచ్చిందో సుపరిపాలన దినం పేరిట రాబోయే రోజుల్లో వారి యొక్క ఖ్యాతిని ఇంకా ముందు తీసుకువెళ్తూ వారు ఏదైతే చెప్పారో ఈరోజు నేనున్నా నేను లేకున్నా, ఈరోజు ఎవరు ఉన్నా లేకున్నా ఈ దేశం సగర్వంగా నిలబడాలా, ఈ దేశం యొక్క ప్రగతి సాధించే విధంగా గొప్పగా సాధించే విధంగా ఉండాలని చెప్పేసి ఏదైతే కలగన్నారో ఆ కళను ఈరోజు నిజం చేస్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈరోజు వారి యొక్క సేవలను గుర్తిస్తూ దేశం మొత్తం కూడా ఖచ్చితంగా ఈ 100 రోజుల సుపరిపాలన దినంలో పాల్గొనవలసిందిగా మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ నౌకరీ శాఖ ద్వారా అందరినీ కోరుకుంటా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి ఆశయాలను అటల్ బిహారీ వాజ్పేయి ఆశయాలను హమారా హై వాజ్పేయి జిందాబాద్, వాజ్పేయి జిందాబాద్, భారతీయ జనతా పార్టీ.